కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం అవుతుంది. అందుకే అసలు మనుష్య జీవితం యొక్క ప్రయోజనం అంతా ఎక్కడుంటుంది అంటే లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది. పసిబిడ్డడికి పట్టేటటువంటి ఆహారం పాలు ఎంత జాగ్రత్తగా ఇస్తారో, ఆఖరికి పాల సీసా కూడా మరుగునీళ్లతో కడిగి పాలు పోసి ఎలా పడతారో, ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయంలో అంత జాగ్రత్త సాధకుడు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అజామీలోపాఖ్యానంలా కంటి గుండా వెళ్ళినటువంటి ఒక చిన్న ప్రేరణ చాలు, అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడిపోతాడు. ఎంత పడిపోతాడన్నది ఇక చెప్పలేం. అందుకే ఇంద్రియములను గెలిచాను అనేటటువంటి స్థితిని పొందే వరకు, వాటిని గెలిచానని నమ్మకం కలగడం కూడా చాలా కష్టం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఇంద్రియములు ఒక్కటే. అంత బలం ఇంద్రియాలు. ఆ ఇంద్రియములను శుద్ధి చేసి ఈ జన్మలో కాదు, కొన్ని కోట్ల జన్మలుగా లోపలికి వెళ్ళిపోకూడనివి ఏ ఉన్నాయో అవి వెళ్ళిపోయినటువంటి కారణాన్ని సంస్కరించి మళ్ళీ ఆ నాడుల గుండా జ్ఞానము ప్రకాశించేటట్టు, జ్ఞానము ప్రబోధమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి దక్షత కలిగినటువంటి లీలలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పురాణము శ్రీమద్భాగవతం. అందులో భగవానుడు కాళీయమర్దనము అని ఒక లీల చేశాడు. ఆ లీల మహోత్కృష్టమైనటువంటి లీల. దాన్ని 2 కాలముల యందు ప్రధానంగా వినాలి అని చెప్పారు. ఒకటి, కాళీయమర్దనాన్ని వింటే ఉదయం వేళ వినాలి, లేకపోతే ప్రదోషంలో వినాలి. దోషం అంటే చీకటి అని ఒక అర్థం. ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలం, అంటే అసుర సంధ్య వేళ. ఆ కాలమునందు వినాలి అని. ఏ పని చేసినా కూడా ఎప్పుడూ 2 ఎవడు తెలుసుకుని ఉంటాడో వాడే పండితుడు అని. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు సుగ్రీవుడి కిష్కింధకాండలో రామాయణంలో. దేశము కాలము ఈ రెండిటిని మరిచి ప్రవర్తించిన వాడు ఎప్పటికీ అభ్యుదయ పథంలో నడవలేడు. తానెక్కడున్నాడు, ఎందుకున్నాడు అని ఉన్న ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే కాలము ఈశ్వర స్వరూపం. కాలమును చాలా జాగ్రత్తగా ఎవడు వినియోగించుకోడో, కాలమునందు ఎవడు ఉద్వేగం పడుతూ ఉంటాడో వాడు అభ్యున్నతిని పొందలేడు. ఏ కాలమునందు ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. అందుకే కర్తవ్యముకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పని చెయ్యడం గొప్ప కాదు, చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన కాలంలో చెయ్యడం గొప్ప. అలా చెయ్యలేనివాడు ఎప్పటికీ అభ్యున్నతిని పొందలేడు. దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఉపయోగించుకున్నవాడెవరో వాడే ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కాళీయమర్దన లీల ప్రారంభం చేస్తూ పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషంతో ప్రారంభం చేస్తారు. యమునా నది యందు కాళింది అని ఒక తటము. నేను మీతో గోపికా వస్త్రాపహరణ ఘట్టమునందు దాని గురించి ప్రస్తావించి ఉన్నాను. యమునా నది జలములు నల్లగా ఉంటాయి. యమునా నదికి ఒక లక్షణం ఉంటుంది. యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు, వెనక్కి రావడం తెలియదు. ఇక యమునకి వెనక్కి రాదు. గంగ అలా కాదు, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది. గంగ తిరుగుతుంది కాబట్టే గంగా స్నానం, గంగ పూజ, గంగా నామం అంత ప్రశస్తమయ్యాయి. కాశీలో గంగ ఉత్తరాభిముఖం అవుతుంది, కాశీ వరకు దక్షిణానికి వస్తుంది. దక్షిణానికి వచ్చిన గంగ ఉత్తరానికి తిరుగుతుంది కాశీ పట్టణంలో. అందుకే హరిద్వార్లోనూ గంగ ఉంది, అలకనందా దగ్గర గంగ ఉంది, ఎన్నో చోట్ల గంగ ఉంది. కానీ కాశీ గంగ అంటారు. కాశీ గంగ అనడానికి కారణం మనుష్యుడు కొన్ని కోట్ల 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 జన్మలలో దక్షిణం వైపుకే ప్రయాణం చేస్తాడు. దక్షిణం వైపుకి అంటే ఈ శరీరములన్నీ కూడా ప్రతి క్షణం దక్షిణ దిక్కు వైపుకి కదులుతూ ఉంటాయి. కాలంలో దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది. శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే శ్మశానంలోకి వెళ్ళిపోవాలి. అందుకని దీన్ని భోగస్థానంగా గుర్తించి దీన్ని ఎంతో ప్రేమతో అల్లారముద్దుగా చూసుకునేటటువంటి శరీరం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం.
దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు. పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.